హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దుర్గాస్ ఫ్యాషన్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. మేము రీసెంట్ గా ఏడుకొండల వాడికి సప్త శనివార వ్రతం చేయడం స్టార్ట్ చేసి కంప్లీట్ చేసుకున్నాము. సో ఈ వీడియోలో నేను ఈ 7 శనివారాల వ్రతంని ఎలా చేసుకున్నామో చూపించబోతున్నాను. ఏ పూజ అయినా లేదంటే వ్రతమైనా కూడా మనం కొన్ని పద్ధతులు, నిష్ఠ, నియమాలు ఇట్లా ఉంటాయి కదా. సో నేను కొన్ని నియమాలు యూట్యూబ్ లో వీడియోస్ ద్వారా కానీ, లేదంటే ఇంట్లో ఫ్యామిలీ నుంచి కానీ, పెద్దవాళ్ళ నుంచి, అలాగే ఫ్యామిలీ ఫ్రెండ్స్ నుంచి, ఆల్రెడీ పూజ చేసిన వాళ్ళ నుంచి కూడా కొన్ని తెలుసుకున్నాను అనమాట. అన్నిటికంటే ముందుగా మనం పూజా విధానం ఎలా ఉన్నా కూడా దేవుడి పట్ల మన భక్తి, శ్రద్ధ, విశ్వాసాలు ఎలా ఉన్నాయి అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ వీడియోలో అయితే కనుక మేము 7 వారాల్లో చేసుకున్నది అన్నిసార్లు మేము వీడియో తీయలేకపోయాం, కానీ కొన్ని పిక్చర్స్ తీసాము మధ్య మధ్యలో. అలాగే ఒక వారం మాత్రం వీడియో తీసి పెట్టాలి అనుకొని ఇట్లా వీడియో ప్లాన్ చేసి తీసామన్నమాట. ఎందుకంటే ముందు పూజ, వ్రతం అంటే దేవుడి మీద భక్తితో మనం చేయాలి కాబట్టి కెమెరాలు పెట్టుకొని షూట్ చేయడం ఇదంతా కరెక్ట్ కాదు అన్నట్లు, మేము ధ్యాస దేవుడి పైన ఉండాలి అన్నట్లు ప్రతి వారం మేము వీడియో తీయడానికి అవ్వక మేము తీయలేదు. బట్ ఒక వారం మాత్రం ఇట్లా వీడియో చేస్తే అందరికీ ఈ పూజ గురించి అవగాహన వస్తుందని ఇలా చేసాము. తెలియని వాళ్ళకి తెలుస్తుంది ఇన్ఫర్మేషన్ అన్న ఉద్దేశంతో తీసామన్నమాట. సో అది కూడా ఫుల్ గా ఉండదు, మేము మంత్రాలు చదివింది అన్ని కూడా. బట్ మెయిన్ ప్రొసీజర్ ఏదైతే ఉందో, మేము పూజకు కావాల్సినవన్నీ ఎలా రెడీ చేసుకున్నాము అనేది నేను ఈ వీడియోలో చూపిస్తాను. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. సో అలాగే ఇంతవరకు ఎవరైనా నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండుంటే కనుక, కొత్తగా వీడియో చూస్తుంటే కనుక నా వీడియోస్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి కంటెంట్ అనేది పోస్ట్ చేస్తూ ఉంటాను. అలాగే ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే కనుక నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి తప్పకుండా. ఇప్పుడు మెయిన్ ప్రాసెస్ ఎలా చేసుకున్నాం ఏంటి అనేది వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగా పూజ చేసే రోజు ఉదయాన్నే శనివారం నాడు తలకి స్నానం చేసి ఇలాగా పీఠం రెడీ చేసుకుంటున్నాను నేను. మామూలుగా మనం రోజు పూజ చేసే దగ్గర పూజ చేయాలి. అలాగే ఇలా వెంకటేశ్వర స్వామికి మనం పటం సెపరేట్ గా పీఠం అరేంజ్ చేసి అక్కడ పటం పెట్టి పూజ చేసుకోవాలన్నమాట. సో మా దగ్గర ఒక టేబుల్ ఉంది, ఆ టేబుల్ ని మేము పీఠం లాగా అరేంజ్ చేసి అక్కడ ముగ్గు పెట్టి ముందుగా పసుపు, కుంకుమ, పూలతో అలంకరించి అక్కడ దేవుడికి ఒక క్లాత్ లాగా పరిచి మేము వెంకటేశ్వర స్వామి ఫోటోని పెడుతున్నాం అనమాట. నేను ముగ్గు వేసి టేబుల్ ని రెడీ చేశాక మా హస్బెండ్ ఇట్లాగా క్లాత్ పరిచి దేవుడి కోసం అక్కడ వెంకటేశ్వర స్వామి ఫోటోని పెడుతున్నారు. సో వెంకటేశ్వర స్వామి ఫోటో అనేది లక్ష్మీదేవితో ఉంటే మంచిది అని అన్నారు. సో మేము అట్లా అరేంజ్ చేసుకున్నాం అనమాట. ఒకవేళ అట్లా లేకపోతే కనుక 2 సెపరేట్ ఫొటోస్ అన్నా కూడా పెట్టుకోవచ్చు, చిన్న చిన్న ఉన్నా కూడా అరేంజ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టుకున్నాక దేవుడి ఫోటోకి మల్లెపూల మాలతో అలంకరణ చేశాము. వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు అంటారు కదా. సో కుదిరినంత వరకు పూలు, మల్లెపూలు అలాగే విడిపూలు అలంకరణ చేయడానికి ట్రై చేశాము తెచ్చి మేము. అలాగే ఇక్కడ మా హస్బెండ్ కలశ స్థాపన చేస్తున్నారు. ఇలా కొంచెం బియ్యం పోసుకొని దానిపైన ఇంట్లో డబ్బులు ఏమైనా ఉంటే అది కూడా పెట్టి కలశ స్థాపన చేస్తాం మేము. మీ ఇంటి పద్ధతి ప్రకారం ఎలా ఉంటే అలా చేసుకోవచ్చు. అలాగే విఘ్నేశ్వరుని పూజ కూడా కంపల్సరీ కాబట్టి ఏ పూజ ముందైనా సరే వినాయకుడిని కూడా కూర్చోబెట్టి పూజ మొదలు పెడతామన్నమాట. సో ఇప్పుడు కలశానికి కావాల్సిన చెంబు రెడీ చేస్తున్నారు మా హస్బెండ్. ముందుగా మన దగ్గర రాగి, ఇత్తడి లేదంటే వెండి చెంబు ఉంటే దానికి ఇట్లాగా నీట్ గా క్లీన్ చేసుకొని పసుపు, కుంకుమతో బొట్లు పెట్టుకొని దానిలో ఇలాగా యాలకులు, పచ్చకర్పూరం నూరుకొని వేస్తున్నాం అనమాట నీళ్ళల్లో. అలాగే కొంచెం అక్షింతలు, ఇలాగే తులసి ఆకులు కూడా వేసుకోవాలి. సో ఈ పూజకి తులసి ఆకులు చాలా కంపల్సరీ అనమాట, వెంకటేశ్వర స్వామికి ఇష్టం అంటారు కదా. సో దానికోసం తులసి ఆకులు కూడా అరేంజ్ చేసుకున్నాము. అలాగే కొబ్బరికాయకి ఇట్లాగా నామం పెట్టుకొని పసుపు, కుంకుమతో గాని గంధంతో కానీ దాన్ని కలశం మీద పెట్టుకుంటాము. మా ఇంట్లో ఏంటంటే మేము బ్లౌజ్ పీస్ కూడా పెడతాము. సో మీ పద్ధతి ప్రకారం మీరు కలశం ఎలా చేసుకోవాలనుకుంటే అలా రెడీ చేసుకోండి. సో ఇప్పుడు ఇది రెడీ అయిపోయాక మా హస్బెండ్ ఇక్కడ నాకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఈ పూజకి మెయిన్ ఏంటంటే బియ్యం పిండితో అంటే చలిమిడితో చేసే ప్రమిదలు పెట్టడం చాలా ఇంపార్టెంట్. సో 7 ప్రమిదలు చేసి ఇట్లాగా 7 వత్తలు వేసి పెట్టుకోవాలి. అలాగే ఇన్ కేస్ మీకు కుదరదు, అంత స్పేస్ లేదు 7 ప్రమిదలు పెట్టడానికి అంటే కనుక ఒక ప్రమిద అయినా సరే బియ్యం పిండితో చేసి దానిలో 7 వత్తులు వేసి చేసుకోవచ్చు. సో మనకి ఎలా కుదిరితే అలా చేసుకోవచ్చు. సో ఇక్కడ మా పిల్లలు కూడా ఒక్కొక్క పని హెల్ప్ చేస్తున్నారు అనమాట. నేను ఈలోపు వంటకు కూడా కావాల్సినవి అలాగే దేవుడి నైవేద్యాలు రెడీ చేస్తున్నాను. సో ఒక్కొక్కటిగా ఇక్కడ మీకు చూపిస్తాను నేను ఏం ప్రిపేర్ చేస్తున్నాను. ఈ పూజకి మెయిన్ గా వడపప్పు, చలివిడి, పానకము, అలాగే నువ్వుల చిమ్మిరి ఉండలు కూడా పెట్టాలి.
ముందుగా నేను ఇక్కడ వడపప్పు కోసం పెసరపప్పు ఒక చిన్న కప్పుడు తీసుకొని వాటర్లో వేసి నానబెడుతున్నాను. నానాక దీన్ని వాష్ చేసుకొని మనం పక్కన పెట్టుకుంటే వడపప్పు రెడీనే. అలాగే నువ్వులతో చిమ్మిరి ఉండలు అన్నాను కదా, సో దానికోసం ఒక కప్పు నువ్వులు తీసుకొని అందులోనే హాఫ్ కప్ వరకు బెల్లం వేస్తున్నాను. దీనిలో తేమ అలాగే నువ్వుల్లో నుంచి లైట్ గా నూనె వస్తుంది కాబట్టి మిక్సీ పట్టగానే ఇలాగా కొంచెం పౌడర్ లాగా అవుతుంది అనమాట. సో దీన్ని మనం ఉండలు చుట్టేసుకోవచ్చు. ఇలాగా 7 ఉండలు పెట్టుకోవాలి. సో నేను ఇలా రెడీ చేసుకున్నాను. మీరు నల్ల నువ్వులైనా కూడా వాడుకోవచ్చు. ఈ పూజకి మనం శనేశ్వరుని కూడా మనం పూజిస్తామన్నమాట. మెయిన్ శనేశ్వరుడి శాంతి కోసం చేసే పూజ చెప్పాలంటే ఇది వ్రతము. సో అందుకని నల్ల నువ్వులతో కానీ తెల్ల నువ్వులతో కానీ చిమ్మిలి ఉండలు కంపల్సరీ. అలాగే నేను ఇక్కడ పానకం రెడీ చేస్తున్నాను. పానకంలో ముందుగా కొంచెం వాటర్లో యాలక్కాయల పొడి అట్లాగే బెల్లం వేసుకున్నాను తురిమినది. అందులోనే కొంచెం మిరియాలు కూడా నూరి వేస్తున్నాను. సో ఈ పానకం కూడా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అలాగే ఇక్కడ పూజ ఐటమ్స్ మెయిన్ రెడీ చేసుకుంటూ మేము ఒక పక్క సింపుల్ గా వంట కూడా చేస్తూ ఉన్నాం అనమాట. దేవుడికి కావాల్సిన నైవేద్యాలు తయారు చేస్తూ. సో పొంగల్ రెడీ అయ్యాక మా బాబు గీలో ఫ్రై చేసి డ్రై ఫ్రూట్స్ వేసి కలుపుతున్నాడు అనమాట. అలాగే మేము దంపతి భోజనాల్లాగా లేదంటే దేవుడి పేరుతో ఎవరొకరికి భోజనం పెట్టాలన్నట్లు ప్లాన్ చేసుకుని తెలిసిన వాళ్ళని ఫ్యామిలీ ఫ్రెండ్స్ ని పిలిచి ఇట్లా భోజనం పెట్టుకున్నాం అనమాట. సో అలా చేస్తే చాలా మంచిది అని అన్నారు. సో ఇప్పుడు నేను పిండి దీపాలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ బియ్యం పిండి యాక్చువల్ గా మనం ఇంట్లో తడిపిండి కొట్టుకొని అరిసెలకి చేస్తాం కదా, అలాగ చేసుకోవాలన్నమాట బియ్యం పిండితో. బట్ నేను ఇక్కడ జల్లెడతో కొంచెం ప్రాబ్లం వచ్చి బయట నుంచి తెచ్చిన బియ్యం పిండితోనే చేస్తున్నాను చలిమిడి అనేది. దానిలో కొంచెం బెల్లము అలాగే పాలు యాడ్ చేసుకుంటూ చలిమిడి ముద్దలా తయారు చేసుకోవాలి. అలాగే దీనిలో నుంచి కొంచెం చలిమిడి తీసి పక్కన పెడతాను నైవేద్యానికి కూడా. అలాగే మిగిలిన పిండితో 7 భాగాలుగా చేసుకుని నేను 7 ప్రమిదలు తయారు చేశాను ఇక్కడ. సో దీనిలో మనం కావాలంటే అరటిపండు కూడా కలుపుకోవచ్చు. అరటిపండు కలిపితే త్వరగా పాడవుతాయేమో ప్రమిదలు అని చెప్పి నేను అలా కలపలేదన్నమాట. ఎందుకంటే మామూలుగా ఈ పూజా సామాగ్రి ఏవైతే వాడతామో మనము అవన్నీ కూడా నదిలో నీళ్ళలో ప్రవహించే నీళ్ళల్లో కలపాలి, లేదంటే ఎవరికైనా ఆవుకి ఇట్లాగా పెట్టచ్చు అనమాట. బట్ మాకు ఇక్కడ యూఎస్ లో ఫెసిలిటీ లేకపోవడం వల్ల అవి అలా ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు కాబట్టి మేమే ఆ ప్రమిదల్ని తర్వాత నల్లగా అయిపోయిన పార్ట్ వరకు సెపరేట్ చేసేసి మేమే తిన్నాము నైవేద్యం ప్రసాదం లాగా. సో అందుకోసమని నేను ఇక్కడ వీటికి పసుపు బొట్లు అలా కూడా పెట్టట్లేదు అనమాట. పెద్దగా చిన్న చిన్న కుంకుమ బొట్లాగా అంటించాను అంతే. ఎందుకంటే చాలా మంది నామాలతో అలా డెకరేట్ చేసి చాలా నీట్ గా డెకరేట్ చేస్తున్నారు. బట్ మేము అవి తినాలి అంటే ఈ మధ్య పసుపు కుంకుమ ఇవన్నీ కెమికల్స్ తో వస్తాయి కదా, సో అందుకని మేము చిన్న చిన్న బొట్లాగా మాత్రమే పెట్టి అలంకరించాను అనమాట. సో ఇక్కడ నేను ముందుగా చలిమిడి కొంచెం దేవుడి నైవేద్యానికి తీసేసాను. పానకము వడపప్పు చలివిడి అలాగే చిమ్మిడి ఉండలు రెడీ అయిపోయినాయి కదా. సో ఇప్పుడు ఈ 7 ముద్దలతో 7 చలివిడి అంటే పిండి దీపాలు అంటారు వీటిని. సో అలాగ తయారు చేయడానికి ఇలాగ రౌండ్ గా ముందు చుట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు మధ్యలో నుంచి కొంచెం కొంచెంగా ఒత్తుకుంటూ మనము ప్రమిద షేప్ లాగా తెచ్చుకోవాలి. నాకు ఫస్ట్ టైం చేసేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. బట్ వీక్ పోగా ప్రతి వీక్ కి కొంచెం పర్ఫెక్షన్ వస్తూ ఉందన్నమాట. సో నేను ఇది 5th వీక్ ఆర్ 6th వీక్ వీడియో తీసాం మేము. సో చూడండి ఇట్లాగా బాగానే వస్తున్నాయి, క్రాక్లు అవి రాకుండా మధ్యలో నుంచి ఒత్తుకుంటూ నిదానంగా బౌల్ షేప్ లాగా తీసుకురావాలన్నమాట, ప్రమిద షేప్ లాగా. ఈ పిండి దీపాల్లో నేను ఆవు నెయ్యి వేసి దీపారాధన చేసుకున్నాము. 7 ప్రమిదల్లో 7 ఒత్తులు వేసి. మీకు అలా కాదు అనుకుంటే కనుక నువ్వుల నూనెతో అయినా కూడా చేసుకోవచ్చు మనం ఈ పూజని. సో ఇట్లాగా మనం ఈ వ్రతంగానే కాకుండా నార్మల్ గా కూడా మనం పూజ చేసుకునేటప్పుడు ఏడుకొండల వాడికి ఇలా పిండి దీపం పెట్టి చేస్తే చాలా ఇష్టం అంట. సో మామూలుగా వ్రతంలా కుదరకపోయినా ఇట్లా పిండి దీపం పెట్టైనా మీరు ఎప్పుడైనా పూజ చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇవి చేయడం కొంచెం కష్టం అనిపించినా కూడా మా పిల్లలు కూడా ట్రై చేశారు. ఒక్కొక్కసారి లైట్ గా క్రాక్స్ లాగా అలా వచ్చినాయి, బట్ ఇలా ఒత్తుకుంటూ సరి చేస్తే చాలా బాగా వచ్చినాయి అన్నమాట. ఇవి ఇలా రెడీ అయిపోయాక వీటిని ఇట్లాగా తమలపాకుల మీద ఒక ప్లేట్ లో పెట్టి తమలపాకులు వాటిపైన ఈ ప్రమిదలు పెట్టి ఆయిల్ పోసి దీపారాధన చేసామన్నమాట దేవుడి ముందు పెట్టి. సో చూడండి ఇదంతా ఇలా రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మెయిన్ గా ఈ పూజలో మనం పాటించాల్సిన నియమాలు ఏంటంటే ఆ రోజుల్లో ఏ రోజైతే పూజ చేస్తున్నామో ఆ రోజు నాన్ వెజ్ తినకూడదు. అది అంటే జనరల్ గా అందరికీ తెలిసిన విషయమే, బట్ నేను జస్ట్ గుర్తు చేస్తున్నాను అనమాట. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి, నేల మీదే పడుకోవాలి, చాప కానీ దుప్పటి కానీ వేసుకొని పడుకోవచ్చు అనమాట నేల మీద పూజ చేసిన రోజున మాత్రం. అలాగే ఇన్ కేసు మధ్యలో మనకి లేడీస్ కి ప్రాబ్లం వస్తే కనుక 1 వీక్ 2 వీక్స్ అట్లా బ్రేక్ తీసుకొని మళ్ళీ కంటిన్యూ చేసుకోవచ్చు. 2 వారాల కంటే ఎక్కువ బ్రేక్ పడితే కనుక మళ్ళీ ఫస్ట్ వారం నుంచి స్టార్ట్ చేసుకోవాలి అని అంటారు. అంటే నాకు తెలిసిన వాళ్ళ ద్వారా అలా తెలిసిందనమాట.
సో మేము పూజకైతే ఇట్లాగ అన్ని దేవుడి పటం ఏంటి, తాంబూలాలు ఏంటి, అలాగే వినాయకుడి పూజ చేసాము. అట్లాగే కలసం పెట్టి, కలసం దగ్గర కూడా తాంబూలం పెట్టి చేసామన్నమాట. అలాగే ఒక్కొక్క వారం ఒక్కొక్కలాగా, కట్టు పొంగల్ ఒక వారము, లేదంటే చక్కెర పొంగల్ ఇంకో వారము, పులిహోర, ఇలా గారెలు, అట్లాగా ఏదో ఒకటి ప్రిపేర్ చేసి దేవుడికి నివేదన చేసామన్నమాట. సో నల్ల ద్రాక్ష కూడా పెడితే చాలా మంచిది అని అన్నారు ఈ పూజలో. సో అంటే మనకి దొరికితే పెడతాము, లేదంటే మన శక్తి కొలది చేస్తాము. సో మాకు ఏవి అవైలబుల్ గా ఉంటే అవి ట్రై చేసి అలా పెట్టామన్నమాట. ఈవెన్ అలంకారం కానీ, నైవేద్యాలు కానీ ఏదైనా సరే మన శక్తికి తగ్గట్టు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు పూజ ప్రొసీజర్ గురించి చెప్పాలంటే గనక, ముందుగా తాంబూలం అన్ని రెడీ చేసేసుకొని దేవుడికి అలంకారం అయ్యాక ఇలాగా ప్రమిదలన్నీ కూడా వెలిగించుకొని, బియ్యం పిండితో చేసినవి, అట్లాగే నార్మల్ దీపారాధన కూడా చేయాలి. అవి కూడా వెలిగించేసుకున్నాక చలివిడి, వడపప్పు, పానకము, అలాగే చిమ్మిడి ఉండలు అన్ని దేవుడి దగ్గర చూపించి నైవేద్యము, అలాగే మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో పొంగలి కానీ, పులిహోర కానీ, ఇవన్నీ కూడా నైవేద్యం చూపించి దేవుడికి మంత్రాలు, శ్లోకాలు అలాగా అందరికి అన్ని రావు కదా. సో అందుకని మేము ఇక్కడ టీవీలో విష్ణు సహస్రనామం లాంటివి ప్లే చేసుకున్నాము, అష్టోత్తరము ఇట్లాంటివి బుక్ లో చూసి చదువుకున్నాము, గోవిందనామాలు ఏంటి. సో ఇట్లాగనమాట. సో దీనివల్ల ఏంటంటే మన పిల్లలు కూడా మన ట్రెడిషన్స్ కి, కల్చర్స్ కి దూరం అవ్వకుండా వాళ్ళు కూడా అలవాటు చేసుకోవడానికి హెల్ప్ అవుతుంది ఇలాగ పూజ అందరూ కలిసి చేయడం వల్ల. అలాగే ఈ వ్రతానికి, సత్యనారాయణ స్వామి వ్రతానికి ఉన్నట్లే కథలు ఉంటాయి అన్నమాట. 3 కథలు ఉంటాయి ఈ వ్రతానికి. సో ఆ కథలు కూడా మేము PDF డౌన్లోడ్ చేసుకొని అట్లా చదివామన్నమాట. ఇన్ కేస్ మీకు అట్లాంటిది ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, లేదంటే నేను ఏ ఛానల్ ఫాలో అయ్యానో ఈ రూల్స్ అన్ని తెలుసుకోవడానికి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. నేను డెఫినెట్ గా ఆ లింక్స్ మీకు పోస్ట్ చేస్తాను. 7వ శనివారం మాత్రం ఇట్లాగా 7 రకాల నైవేద్యాలు, అలాగే 7 రకాల పళ్ళు, పూలు ఇట్లా స్వామివారికి నివేదన చేయాలి, పూజ చేయాలి అని చెప్పారు. సో మాకు కుదిరినంత వరకు చేసామన్నమాట. 7 రకాల పూలు, పళ్ళు అంటే దొరికినంత వరకు ట్రై చేసాము. నైవేద్యాలు అయితే మాత్రం 7 రకాలు నేను ఇంట్లో వండి పెట్టాను స్వామివారికి. ఇలా నైవేద్యాలన్నీ నివేదన చేసి స్వామివారికి, అలాగే కొబ్బరికాయ కొట్టి అది కూడా దేవుడి దగ్గర పెట్టేశాక కర్పూరం హారతి ఇచ్చాము. హారతి ఇచ్చి అలా పూజ కంప్లీట్ అయ్యాక మేము నలుగురం కింద కూర్చొని 3 కథలు చదివాము. సో ఇట్లాగా ప్రతి వారము 7 శనివారాలు పూర్తి చేసుకున్నాం అన్నమాట. సో మాకైతే కొన్ని అంటే లాస్ట్ లో మనం చెప్పుకోవాలి కూడా అన్నమాట. ఏమైనా పొరపాటున తెలిసి తెలియక చేసిన తప్పులు ఏమైనా ఉంటే కనుక క్షమించు స్వామి అని. సో అలాగా అంటే మన శక్తి కొలది ఆయన మీద శ్రద్ధ ఉంచి మనం పూజ కంప్లీట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో అలాగా మేము నలుగురం కంప్లీట్ చేసుకున్నాం కాబట్టి ఆ సాటిస్ఫాక్షన్ అయితే మాకు చాలా ఉంది. సో ఇప్పుడు నివేదన చూపించేసి తర్వాత మేము కింద కూర్చొని కథ చదువుతాం అన్నమాట. అలాగే మిగతా వంట పూర్తి చేసి గెస్ట్లు వచ్చేలోపు అన్ని రెడీ చేసుకుని దేవుడి దగ్గర అన్ని నైవేద్యాలు చూపించేవాళ్ళం అనమాట. అంటే ఉల్లిపాయ, వెల్లుల్లిపాయ లేకుండా వంట చేసేవాళ్ళం ఆ శనివారాలు. సో ఇట్లాగ అన్ని రెడీ చేసుకున్నాక దేవుడి దగ్గర నివేదన చేసి ఆ తర్వాత వచ్చిన గెస్ట్లకి దంపతులుగా కూర్చోబెట్టి భోజనం పెట్టేవాళ్ళం, లేదంటే పిల్లల్ని కూడా పిలిచి పెట్టాము ఒక్కొక్కసారి. సో మన శక్తికి తగ్గట్లు చేసుకోవచ్చు అది. లేదంటే ఏదైనా గుడికి వెళ్ళి అన్నదానంలాగా కూడా మనం ఇవ్వచ్చు డబ్బులు అని చెప్పి అన్నారనమాట. సో మాకు ఇలా పాసిబిలిటీ ఉన్నంత వరకు చేసుకున్నాము. అలాగే ఈ పూజ చేసుకున్న రోజున అతిథులు వచ్చాక వాళ్ళకి భోజనం పెట్టి ఆ తర్వాత మేము భోజనం చేసేవాళ్ళము. అలాగే 1 పూట భోజనం చేయాలన్నమాట ఆ పూజ చేసుకున్న అన్ని వారాలు కూడా. సో మా 7 శనివారాల వ్రతం అయితే మేము ఇట్లా కంప్లీట్ చేసుకున్నాం అనమాట. సో మీకు కూడా నియమాలు ఎట్లా పాటించాలి ఇదంతా అనేది తెలిసింది కదా. సో మీరు కూడా కుదిరితే ట్రై చేయండి, ఎందుకంటే చాలా మనశాంతిగా అనిపిస్తుంది ఇలా పూజ చేసుకున్న తర్వాత మాకైతే. అలాగే కొంతమంది సంకల్పం చెప్పుకొని, అంటే మా వృత్తి ఉద్యోగాల్లో వృద్ధి కావాలి అని, లేదంటే పిల్లల చదువులకి హెల్ప్ అవ్వాలి అని చెప్పి ఇట్లా దేవుణ్ణి కోరుకొని చేస్తారనమాట. సో అలా కూడా చాలా మంచిగా హెల్ప్ అవుతుంది అని అనిపించింది మాకైతే. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అలాగే వీడియో నచ్చినట్లయితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మరో మంచి వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.